హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి సంబంధించి మరి నిన్న సభలో సభలో ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగిందండి మంత్రి గారు. ఆ ప్రకటన ఏంటంటే 4765 ఖాళీల భర్తీ చేయబోతున్నాము. ఎన్నికల కోడ్ అయిపోగానే మరి వీటి భర్తీ ఉంటుంది అంటూ అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. ఓకే, మరి దీని గురించి మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. ఇవన్నీ కూడా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటివండి. ఓకే, మరి మీరు కనుక యానిమల్ హస్బెండరీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే సో గైస్, మన దగ్గర మన యాప్లో పర్ఫెక్ట్ స్టడీ మెటీరియల్ అయితే అందుబాటులో ఉందండి బిడ్ బ్యాంక్ రూపంలో. ఓకే, సో ఆ బిడ్ బ్యాంక్లో ఏంటి అంటే దాదాపు 2000 వరకు బిడ్స్ ఉంటాయి. డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీకు అందచేయడము జరుగుతుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో పీడిఎఫ్ డెమో టెస్ట్ రాయండి. ఒకసారి మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 4765 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల ఖాళీ. త్వరలో నోటిఫికేషన్ మండలిలో మంత్రి అప్పలరాజు గారు ప్రకటించడం అయితే జరిగింది. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో 4765 వెటర్నరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి సిద్రి అప్పలరాజు గారు తెలిపారు. శాసనసభలో ఏపీ పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ బిల్లుపై చర్చ అనంతరము ఆయన మాట్లాడారు. మరి గతంలో 2 సార్లు నోటిఫికేషన్ జారీ చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోవడం వల్ల ఉద్యోగాల భర్తీ జరగలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 4518 మందిని గ్రామ సచివాలయ స్థాయిలో నియమించినట్లు తెలిపారు. మరి ఎమ్మెల్సీ విటపు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ వెటర్నరీ పాలిటెక్నిక్లు ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రైవేట్ రంగంలో ఎక్కువగా ఉన్నాయని, ప్రైవేట్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేవని ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, మరి ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని సర్టిఫికెట్లు ఇచ్చి పంపుతున్నట్లుగా ఇక్కడైతే తెలిపారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు గారు మాట్లాడుతూ గతంలో ఉన్న గోపాల మిత్రలను తొలగించి వెటర్నరీ పోస్టుల భర్తీ కావడం లేదనడం సరికాదన్నారు. మరి గోపాల మిత్రాల్లో అర్హత కలిగిన 290 మందికి వెటర్నరీ అసిస్టెంట్లను నియమించామని మంత్రి సిద్దిరి అప్పలరాజు గారు తెలిపారు. అంటే గోపాల మిత్రల్ని
వెటర్నరీ అసిస్టెంట్లుగా మార్చడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. అంటే వాటిని తీసేయలేరు కదా కంప్లీట్గా, అందుకే సో ఇటు కన్వర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మిగతా వారిని ప్రభుత్వ కార్యాలయాల్లో సబార్డినేట్ ఉద్యోగాల్లో నియమించాలని ప్రతిపాదించామని తెలిపారు. మరి తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారామెడికల్ సిబ్బంది నియమించేందుకు ప్రతిపాదనలకు సిబ్బంది బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. చర్చ అనంతరం బిల్లును ఆమోదించాలి అన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. సో చాలా రోజుల నుంచి అయితే మనకు పెండింగ్లో ఉందండి. సో మనకు సంక్రాంతి ముందు నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రకటించడం జరిగింది అఫీషియల్గా. సో జనవరి అయితే కంప్లీట్ అయిపోయింది. సరే అని వెయిట్ చేస్తున్నప్పుడే మనకు ఎమ్మెల్సీ కోడ్ రావడంతో మరి ఫిబ్రవరి 14న ఇస్తామని చెప్పేసి 14 టైంలో ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అది కూడా మిస్ కావడం జరిగింది. అంతలోనే మనకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల కోడ్ వచ్చేసింది. దానితో మనకు నోటిఫికేషన్ అయితే ఆగడం జరిగిందండి. సో మరి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత 23కేమో అయిపోతుందండి. అది అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ మంత్ అయినా ఇవి రిలీజ్ చేయాలని అయితే కోరుకుందామండి. ఓకేనా. ఎలాగూ అధికార పార్టీ మరి ఉద్యోగాల గురించి అయితే ఎలాంటి ప్రకటనలు అయితే చేయట్లేదండి. ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని కూడా చెప్పట్లేదు. జస్ట్ కామ్గా ఉంటుంది. ఉద్యోగాల పైన కూడా ఎలాంటి స్పందన అయితే లేదు. సో ఈ యొక్క ఏమైనా ఆశలు ఉన్నాయంటే ఈ యొక్క సచివాలయ ఉద్యోగాల పైన అండి, నిజంగా చెప్తున్నాను. సో గ్రూప్ 1 గురించి ఏం మాట్లాడట్లేదు, డిఎస్సి గురించి ఏం మాట్లాడలేదు. విపరీతమైన ఖాళీలు అయితే ఉన్నాయండి. ఓకే. సో సో ఏదైతే అదే అని చెప్పేసి చాలామంది గ్రూప్స్ అభ్యర్థులు కూడా సచివాలయం వైపు అయితే మొగ్గు చూపుతున్నట్లుగా అయితే తెలుస్తుందండి. ఇదైతే కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ అయితే సాగించండి ఫ్రెండ్స్. ఓకే. మనకు ఈ కోడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే. దానికోసము మనకు ఎమ్మెల్సీలు కూడా కృషి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉండాలి, గట్టి ప్రతిపక్షం ఉండాలి. కానీ ప్రతిపక్షం సరిగా లేకపోవడంతోనే మనకు ఇదంతా జరుగుతుందని చెప్పుకోవచ్చండి. సో ప్రభుత్వాన్ని సరిగ్గా అంటే మనకు సాధారణ ఎన్నికలు వచ్చే టైంకి అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు అన్ని నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎందుకంటే నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ఎన్నికలకు వెళ్తే సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అర్థమైపోయింది ఇప్పటికే. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి నిరుద్యోగులు అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంటే అధికార పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని ఓడించడం అయితే జరిగింది విద్యార్థులంతా కలిసి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. ఓకేనా. సో అది మళ్ళీ పునరావృతం అయితే మాత్రం చాలా విపరీతమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మరి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు, సచివాలయమే కాకుండా సచివాలయం ఒక్కటే ఉద్యోగాలు కాదు కదా, చాలా ఉన్నాయి. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, ఓకే, గ్రూప్ 4 ఉన్నాయి, డిఎస్సి ఉంది. మెయిన్గా వీటన్నిటిపైన దృష్టి సారించి 1 by 1 విడుదల చేయాలని చెప్పేసి సో ప్రభుత్వాన్ని అయితే కోరుదాం. ఓకేనా. సో గైస్ మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.